బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రసవత్రంగా సాగుతోంది. పెద్ద టెస్ట్ లో భారత్ అదరగొట్టి కంగారులను చిత్తు చేస్తే ఆతిథ్య జట్టు పింక్ బాల్ టెస్ట్ లో బౌన్స్ బ్యాక్ అయింది. పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ అడిలైడ్ లో రివెంజ్ తీర్చుకుంది. దీంతో సిరీస్ లో ఇరు జట్లు 1-1-1తో సమంగా ఉన్నాయి. ఇప్పుడు మూడో టెస్ట్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. డిసెంబర్ 14 నుంచి గబ్బా వేదికగా ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. రెండో టెస్ట్ ఓటమితో ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో మార్పులు జరగనున్నాయి. బౌలింగ్ విభాగంలో హర్షిత్ రాణాపై వేటు పడనుంది. పెద్ద టెస్ట్ లో సత్తా చాటిన రాణా పెంక్ బాల్ తో మాత్రం తేలిపోయాడు. దీంతో అతని స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి రానున్నాడు. ప్రసిద్ధ్ బంతితో పాటు కీలక పరుగులు చేసే సామర్థ్యం ఉండడంతో అతన్ని తుది జట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ యోచిస్తోంది. అంతేకాక ఆస్ట్రేలియా ఏతో జరిగిన మ్యాచ్లో ప్రసిద్ధ్ 10 వికెట్లతో సత్తా చాటాడు. గత రికార్డు పరంగా ప్రసిద్ధ్ కృష్ణ వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపుతున్నా ఆకాశ్ దీప్ పేరు కూడా పరిశీలనలో ఉంది. దీంతో బుమ్రా సిరాజ్లకు తోడు మూడో పేసర్ గా వీరిద్దరిలో ఒకరు జట్టులోకి రానున్నారు. అలాగే స్పిన్నర్ అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఫైనల్ 11 లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ డెప్త్ కోసమే సుందర్ ను ఆడిస్తారన్న అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రేసులో ఉండడంతో తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనేది చూడాలి. మిగిలిన ఆటగాళ్లలో మార్పులు జరిగే అవకాశాలు లేనట్టే. అయితే ఓపెనర్ గా మరోసారి కేఎల్ రాహుల్ కి ఛాన్స్ దక్కనుంది. గత మ్యాచ్ లో నిరాశపరిచినప్పటికీ జైస్వాల్ రాహుల్ కాంబినేషన్ ను విడదీయకూడదని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. దీంతో రోహిత్ మూడో టెస్ట్లోనూ మిడిల్ ఆర్డర్లోనే ఆడనున్నాడు. 6వ స్థానంలో బ్యాటింగ్ కొనసాగించనున్న హిట్ మ్యాన్ ఈ మ్యాచ్తోనైనా ఫామ్లోకి రావాలని భారత్ కోరుకుంటోంది.